భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే. శక్తిహీనుడైన గజరాజు పూర్వజన్మ పుణ్యఫలవశమున మనసు పరమాత్మను వైపు మరలి పశ్చాత్తాపంతో ఇలా అనుకుంటున్నాడు. అసంఖ్యాకములైన ఆడ ఏనుగులకు నేను నాథుడనయుండి పెక్కు కుంజరయోధములకు నన్ను ప్రభువుగా గౌరవిస్తూ ఉండగా, దట్టమైన గంధపు చెట్లు గల అడవిలో సంతుష్టుడనై ఉండక జలక్రీడాకాంక్షతో ఈ మడుగులోనికి ఎలజొచ్చి తిని ఈ ప్రమాదం నుండి బయటపడ్డ ఎట్లు భయంగా ఉన్నది. భగవంతుడా, ఇక నా గతి ఏమిటి? ఎవని చేజనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదం. ఈ జగత్తు అంతా ఎవరి వలన పుట్టిందో, ఎవని యందు అణిగి ఉంటుందో, ఎవరిలో లీనమైపోతుందో, ఎవడు పరమేశ్వరుడో, ఈ విశ్వానికి మూల కారణమైన వాడెవడో, ఎవనికి ఆది మధ్య అంతములు అనగా పుట్టుట పెరుగుట నశించుట ఉండవో, ఎవడు అన్నీ తానై ఉంటాడో, అటువంటి స్వయంభూడైన ఆ విశ్వ నియామకుణ్ణి శరణు కోరతాను అని నిర్ణయించుకున్నాడు గజరాజు. ఈ పద్యంలో పోతన విశ్వజనీనమైన ప్రార్థనా పద్యంగా వ్రాశాడని చెప్పవచ్చు. ఇక్కడ ఈశ్వరుడు అంటే జగన్నియామకుడు, సృష్టికర్త అని అర్థం. ఈ పద్యంలోనే కాక రాబోయే మరికొన్ని పద్యాలలో భగవంతుడు అనే పదానికి నిర్వచనం చెప్పాడు పోతన. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచును భయము తానై, సకలార్థ సాక్షియగు నయ్యకలంకుని ఆత్మమూలు అర్ధిందలంతున్. ఒకసారి లోకాలను సృష్టిస్తాడు, మరి ఒకసారి సృష్టించిన లోకాలను తన యందు లీనం చేసుకుంటాడు. వెలుపలను లోపలను తానే ఉంటూ సర్వమునకు సాక్షియుండు పవిత్రుడును నిర్మలుడును అయిన ఆ ఆత్మమూలమైన పరమాత్మని నేను ధ్యానిస్తాను అంటాడు గజరాజు.